మీరు మీ యూట్యూబ్ ఛానల్ హరి ఓం అండి అందరికీ. ఈ వీడియోలో మనం శ్రీ సూక్తంలోని 5, 6 శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుందామండి. చంద్రాం ప్రభాసం యశసా జ్వలంతిం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యా లక్ష్మీర్మేనస్యతాం త్వాం రుణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మిః. లోకే లోకులకు, చంద్రాం చంద్రుని వంటిదిగాను, ప్రభాసం సముజ్వలమైనది, యశస కీర్తి వల్ల, జ్వలంతిం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది, దేవజుష్టాం దేవతలచే పూజలు అందుకున్నది, ఉదారాం కరుణాస్వరూపిణి, పద్మినీం పద్మాన్ని ధరించినది, ఈం ఈం అనే బీజ మంత్రానికి భావంగా విరాజిల్లునది, తాం శ్రియం ఆ మహాలక్ష్మిని, అహం నేను, శరణం ప్రపద్యే శరణుజొచ్చుతాను, త్వాం నిన్ను, రుణే అర్థిస్తున్నాను, మే నా నుండి, అలక్ష్మి దారిద్రం, నశ్యతాం నశించని. ఆదిత్యవర్ణే సూర్యుని వన్నె కలది, తవ నీ తపస్సు వల్ల, వనస్పతి వనానికి అధిపతి అయిన, బిల్వః వృక్ష బిల్వవృక్షం అధిజాత ఉద్భవించింది, అత అట్లే తపస్సు వల్ల, తస్య దాని ఫలాని ఫలాలు, మాయా అజ్ఞానాన్ని, అంతరాయాలను, అలక్ష్మి అమంగళమైన బాహ్యమైన ఆటంకాన్ని, నుదంతు తొలగించుగాక. చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికల వలన దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది, దేవతలచే పూజలు అందుకొనున్నది, కరుణాస్వరూపిణి, పద్మాన్ని ధరించినది, ఈం అనే బీజమంత్రానికి భావంగా విరాజిల్లునది అయిన మహాలక్ష్మిని నేను శరణుజొచ్చుతాను. ఓ దేవి, నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం తీరిపోయేలా కరుణించు. సూర్యుని వన్నె కలదానా, వనానికి అధిపతి అయిన బిల్వవృక్షం నీ తపోమహిమచే ఉద్భవించింది, నీ తపస్సంభూతాలైన దాని ఫలాలు అజ్ఞానమైన లోపల ఆటంకాన్ని, అమంగళకరమైన బాహ్యాటంకాన్ని తొలగించుగాక. అందరూ శ్రద్ధగా వినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.